కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. గత 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, మంచి మెజారిటీతో తనను ప్రజలు గెలిపిస్తారని అంటున్న నవీన్ యాదవ్ తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చున్న నవీన్ యాదవ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం నవీన్ యాదవ్ మనతో ఉన్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ప్రస్తుతం అంటే మీరు మొదటి నుంచి ఇక్కడ స్థానికులు, ఇక్కడ అందరూ కూడా మిమ్మల్ని గుర్తుపడతారు. ఇంటింటి ప్రచారంలో నిరంతరాయంగా ఉదయం నుంచి కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? చాలా చక్కటి స్పందన ఉంది ప్రజల్లో. వాళ్ళకి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అండ్ ముఖ్యమంత్రి గారు గత వారం రోజులుగా మా ఏరియాలో తిరగడం కూడా ఇంకా బలమైన నమ్మకం ఏర్పడ్డది ప్రజల్లో. ఇంకోటి ఇది బై ఎలక్షన్, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది, గెలిపించుకోవాలి, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని ఒక బలమైన అభిప్రాయంలో ఉన్నారు. అండ్ అందులో భాగంగానే నేను ఒక స్థానికుడిని అవ్వడం, స్థానికునికి అవకాశం కల్పించడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మాకు ఈ ప్రాంత ప్రజలకు 40 ఏళ్ళ సంబంధం ఉంది. సో మన పిల్లోడికి మన ఇంట్లో అవకాశం వచ్చిందన్న ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మంచి మెజార్టీతో గెలిపిస్తారు. అటు ముఖ్యంగా అంటే మీరు గత చాలా రోజుల నుంచి కూడా మీరు మీ కార్యకర్తలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. కేవలం మీరు అన్నట్టుగా నిన్న మొన్నటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో మీ తరఫున ప్రచారం చేస్తున్నారు. అయితే అప్పటికి ఇప్పటికి అంటే సీఎం వచ్చిన తర్వాత ఎట్లా బూస్టింగ్ ఉంది, మీ కార్యకర్తలు ఎలాంటి ఉత్సాహం పెరిగింది? ఉంటది కదా, ఒకటి గత 3 నెలలుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక కామన్ మ్యాన్ లెక్క మా గల్లీలలో బస్తీలల్లో చిన్న కారులో రావడం, ప్రజలందరినీ కూడా చూడడం. గతంలో ఎమ్మెల్యేలు తిరిగిన దాఖలాలు వీడ. అటువంటిది ఈ బస్తీలకు ముఖ్యమంత్రి గారు వచ్చి మీ బస్తీలను అభివృద్ధి చేపిస్తాము, మీ ప్రాంతాన్ని డెవలప్ చేపిస్తామని మాట ఇవ్వడంతో చాలా పాజిటివ్గా జనాలకు పోయింది. అండ్ ముఖ్యమంత్రి గారే మా దగ్గరికి వచ్చి చెప్పడం అనేది గమనిస్తూ ఉన్నారు. సో ప్రజలు చాలా పాజిటివ్గా ఇంకెక్కువ పెరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత. అయితే ముఖ్యంగా అంటే గతంలో జూబ్లీహిల్స్ అంటే సినీ తారలు, అలాగే బాగా ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళు మాత్రమే జూబ్లీహిల్స్ లో ఉంటారనేటువంటి అపోహ కూడా ప్రజల్లో ఉంటుండే. అయితే ప్రస్తుతం ఈ బై ఎలక్షన్ సందర్భంగానే ఇక్కడ స్లమ్మే ఎక్కువగా ఉందన్న విషయాన్ని కూడా బహిర్గతమైనటువంటి పరిస్థితి. అంటే మీరు స్థానికులు కాబట్టి గతంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా పెండింగ్ లో ఉన్నాయి, వాటన్నింటి మీరు గెలిచిన తర్వాత ఎలా వాటిని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తారు? జూబ్లీహిల్స్ 80% స్లమ్. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ సొసైటీ కూడా లేదు. ఈ ప్రాంతాన్ని గతంలో 3 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ఈ ప్రాంత ప్రజలు. అది అధికారంలో ఉంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అవకాశం ఇచ్చారు. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఈ ప్రాంతం అంతా అన్యాయానికి గురైంది. ఇప్పుడు ఆ పొరపాటు చేసుకునే ఆలోచనలో వాళ్ళు లేరు. గతంలో ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ పరిపాలనే పెద్ద సమస్య ఇక్కడ. ఆ సమస్య పోగొట్టుకుంటే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న ఆలోచనలు ఉన్నారు. తప్పకుండా ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ ని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపించుకుంటారు. చివరిగా చెప్పండి, ఇప్పటికే మీరు కావచ్చు, అలాగే డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పై ప్రజలు విసిగిపోయి ఉన్నారు, స్థానికంగా ఎలాంటి అభివృద్ధి చేయలేదు, అంతేకాకుండా మేము 30% మెజార్టీతో కూడా మా అభ్యర్థి గెలుపొందబోతున్నాడని చెప్పి తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ కే ఎక్కువగా అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి సర్వేలను మీరు ఏమంటారు? సర్వేలు మేము మా ప్రాంత ప్రజల మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళం. సర్వేల మీద, ఫేక్ న్యూస్ల మీద, పేడ్ సర్వేల మీద మేము ఆలోచన చేయము. వాళ్ళు ఓటమి భయంతో పేడ్ సర్వేలు, ఫేక్ న్యూస్లు ప్రపగండ చేసుకుంటున్నారు బాగా. మా ప్రాంత ప్రజలందరూ కూడా బలంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. సో వాళ్ళు ఓటమి భయంతో అవన్నీ ప్రచారాలు చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో వారికి పూర్తిగా కూడా ప్రజలంతా కూడా తమ వైపే ఉన్నారని చెప్పి
అభ్యర్థి కూడా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఈ యొక్క ప్రచారంలో పాల్గొనడంతో ఈ యొక్క వారి యొక్క నమ్మకం కూడా మరింతగా రెట్టింపైందని కూడా తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ విడుదల చేసినటువంటి ఫేక్ సర్వేలను కూడా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మబోరని, అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క జూబ్లీస్ బై ఎలక్షన్ లో గెలవబోయేది మేమే అని చెప్పేసి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.